30 సంవత్సరాల నుంచి ఈ పెన్షన్ స్కీమ్ అనేది సవరించకపోవడం వల్ల దాదాపుగా 30 లక్షల మంది, దాదాపుగా 70 లక్షల మంది ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో అనేక రకాలుగా తెలంగాణ ఆల్ పెన్షన్స్ అండ్ రిటైర్ పర్సన్స్ అసోసియేషన్ అనేది అనేక ఉద్యమాల ద్వారా దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమం చేయడం వల్ల 2013లో అనేది అప్పుడున్నటువంటి యూపీఏ గవర్నమెంట్ 1000 రూపాయలు చేయగలిగింది. ఆ తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతుందో బీజేపీ అతను ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్నింటినీ కూడా తుంగలో తొక్కి దాదాపుగా ఎటువంటి ఎన్హాన్స్మెంట్ చేయకుండా, పెన్షన్ పెంచకుండా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో 2016లో ఆర్సీ గుప్తా కేసులో మరి స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దాదాపుగా రిటైర్మెంట్ అనేటువంటి ఎంతమంది అయితే ఈ ఈపీఎస్ పెన్షన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా హయ్యర్ పెన్షన్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత మళ్ళీ ఈపీఎస్లో ఉన్నటువంటి అధికారులు ఒక సర్క్యులర్ ద్వారా ఎగ్జామ్టెడ్ అన్ఎగ్జామ్టెడ్ అనేది సర్క్యులర్ తీసుకొచ్చి దాన్ని విభజించి దాదాపుగా అన్ఎగ్జామ్టెడ్ వాళ్ళకు అనేది పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఎగ్జామ్టెడ్ ఉన్నటువంటి పెన్షన్స్ అందరూ కూడా మరి దాదాపుగా అదే రేషియోలో వాళ్ళు కూడా ఒక ఉన్నటువంటి పెన్షన్ సంబంధించినటువంటి ఆ యొక్క సీలింగ్ మీద డబ్బులు పే చేశాం కాబట్టి అదే రకంగా అన్ఎగ్జామ్టెడ్లో ఉన్నటువంటి డైరెక్ట్గా వాళ్ళని ఈపీఎస్ అడిగేది 12% పంపించారు కాబట్టి వాళ్ళకే ఇస్తామనే పద్ధతిలో ఇచ్చి కూడా పెన్షన్ కూడా మళ్ళీ 6 నెలల తర్వాత వాళ్ళకు కూడా అది స్టాప్ చేయడం జరిగింది. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏవైతున్నా వాటిని కూడా ఖాతరు చేయకుండా అమలు చేయడం లేదు. పైగా ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో స్పెషల్ పిటిషన్ వేసేసి నిధులు లేవని చెప్పని దాన్ని తాత్సారం చేస్తూ దాన్ని అనేది 2022 వరకు దాన్ని అనేది పెండింగ్లో పెడుతూ మరి 4/11/22లో సుప్రీంకోర్టు మరొక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. 1914 ముందు వాళ్ళకు పెన్షన్ ఇవ్వబడది, ఎలిజిబుల్ కాదు, 1914 తర్వాత వాళ్ళకే మేము పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే ఎంత దుర్భాగ్యమైన చర్యది. ఒకసారి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జీలు 16లో ఉన్నటువంటి జడ్జీలు ఒక డెసిషన్ ఇస్తే మరి 2022లో ఇచ్చినటువంటి దాన్ని కూడా దాన్ని అనేది విడ్డూరంగా ఉన్నటువంటి ఆ యొక్క జడ్జిమెంట్ను చూసినట్టు ఈరోజు మనం పడుతున్న ఇబ్బందులు కూడా చట్టసభలో కూడా అనేక మంది మన పక్షాన ఎంపీలు కూడా అడుగుతున్నారు. అయినప్పటికీ కూడా లెక్కలతో సహా కార్పొరేట్ ఫండ్ ఎంత ఉంది, దానికి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ ఇంట్రెస్ట్ పంచినట్లయితే ఉంటే దాదాపుగా ఈ 75 లక్షల మందికి 5,280 రూపాయలు వస్తాయని చెప్పడం జరిగింది. మీరేమి ఇవ్వకండి ఫండ్స్, వాళ్ళకు ఉన్నటువంటి కార్పొరేట్ ఫండ్లోనే దాన్నే వచ్చే ఇంట్రెస్ట్నే మీరు డివైడ్ చేయండి. కాబట్టి ఏంటంటే ఆ రకంగా మీరు అనేది దేశం తీసుకోవాలంటే ఒక ఒత్తిడి తీసుకురావాల్సి వస్తుంది. అట్లాగే ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ తీసుకున్న నిర్ణయానుసారంగా రేపు ఢిల్లీలో జరిగేటువంటి 11 నాడు జరిగేటువంటి ధర్నా కార్యక్రమం ఉంటుంది, 12 నాడు అనేది ఎంపీస్తో మీటింగ్ ఉంటుంది, 13 నాడు అనేది కన్వెన్షన్ ఉంటుంది. ఆ కన్వెన్షన్లో కూడా మరి ట్రేడ్ యూనియన్ లీడర్స్ కూడా వాళ్ళని కూడా ఆహ్వానించి మరి రేపు భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్మించాలని చెప్పని ఒక డెసిషన్ తీసుకోబోతున్నాం. అట్లనే మన ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ద్వారా కూడా రేపు అపోజిషన్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారిని కూడా కలవాలనేది కూడా నిర్ణయించడం జరిగింది. ఆ రకంగా మనం ముందుకెళ్తాం. దానికి తోడుగా మనం సైమల్టేనియస్గా అన్ని రాష్ట్రాల్లో కూడా రేపు 11 నాడు కానీ 12 నాడు కానీ అనేక ఉద్యమాల ద్వారా రైలు రోకో కానీ అట్లా రాష్ట్ర రోకో కానీ అట్లాగే అన్ని ఈపీఎఫ్ ఆఫీసుల ముందు ఆఫీసులు దిగ్బంధం చేసి అధికారులు అనేది లోపలికి వెళ్ళకుండా ఒక ప్రయత్నం చేసేసి దాన్ని అడ్డుకోవాలని చెప్పి ఉద్దేశంతోనే మనం కార్యక్రమాలు తీసుకోబోతున్నాం. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈపీఎస్ పెన్షన్ అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో దాదాపుగా ఒక 500 మంది సమీకరణ చేసి ముందుకెళ్తే ఈ యొక్క పెన్షన్ అనేది చట్టసభలో కూడా మన పక్షాన ఉన్నటువంటి ఎంపీలు కూడా వాళ్ళు అడగడానికి కూడా వీలవుతుంది. కాబట్టి ఆ రకంగా మనం ముందుకెళ్తామని చెప్పనేది ఈ ప్రభుత్వానికి సరిగ్గా బుద్ధి చెప్తామని కూడా మనం అనేది ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకోబోతున్నాం. భవిష్యత్తులో ఆ రకంగా మనం ఉద్యమం చేస్తానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పని విజ్ఞప్తి.